హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టుడే నండి మునక్కాయల పులుసు చేస్తున్నాను. సాటర్డే రెసిపీ మునక్కాయ పులుసు. ఎలా అంటే చూడండి, ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాను. ఏమేమి? ధనియాల పొడి స్పూను, ఒక స్పూను కారం పొడి, 4 మెంతులు, పల్లీలు, కొబ్బరి, ఇంకా లవంగాలు 2, యాలక 1 వేసి పొడి చేసి, అల్లము పొడి చేసి పెట్టుకున్నానండి. ఇలా 1.5 టమోటా పండు తీసుకున్నాను, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, ఈ మునక్కాయలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను కదా, స్టవ్ వెలిగించాను. చూడండి, స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసుకుంటాను. కుక్కర్లో పెట్టకూడదండి, ఎందుకంటే కుక్కర్లో పెడితే మునక్కాయలు ఎక్కువ చెదిరిపోతాయండి. కాబట్టి మనము కుక్కర్లో ఏమాత్రము చేయకూడదన్నమాట. ఏమున్నా ఇట్లా ప్యాన్లలోనే చేసుకోవడం మంచిది. సెరవలో కానీ ప్యాన్ పెట్టైనా కానీ చేసుకోవాలి. చాలండి ఆయిల్ ఎందుకు. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త ఇవి ఆవాలు లైట్గా, ఎక్కువ వద్దు, చాలు. ఎక్కువ ఆవాలు మంచిదేనండి తింటే, ఎందుకంటే వాతం చేయదన్నమాట, ఒళ్ళు నొప్పులు అవి రావు. అదో జీలకర్ర ఆరోగ్యానికి, మనం ఇంట్లో ఉండేటివన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయి. చూడండి, శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి కూడా వేసాను. చూడండి, ఎండుమిర్చి కూడా వేసాను. అదో ఇంత చింతపండు పులుసు పోయాలి దాంట్లో, అంతే. వేస్తున్నాను. వేస్తుంది. కాసేపు ఉన్నాక ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసేసినాము. ఏది టమోటా పండ్లు, ఒక్క రవ్వ మగ్గుతానే ఇదో టమోటా పండ్లు, 1.5 పండు అండి ఇది. టమోటా పండ్లు కొంచెం మగ్గుతానే పసుపు వేద్దాం. తర్వాత లేకుంటే ఈ మునక్కాయలు వేసినాకైనా పసుపు వేయచ్చు. తొందరగా మగ్గాలంటే పసుపు, ఉప్పు వేస్తే మగ్గుతాయండి. చాలా ఈజీ అండి వంట. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. చాలు, కలర్ఫుల్గా వస్తుంది కూర. చూడండి, ఇప్పుడు మునక్కాయలండి. ఈ మునక్కాయలు ఉన్నాయి కదా, ఆ మునక్కాయలు వేసేద్దాం. మునక్కాయలు వేసేద్దాం కూరలో. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయలు కూడా వేసాను. ఇట్లా కొంచెం మగ్గబెట్టుకొని తర్వాత మసాలా వేసేద్దాం. ఉప్పు వేసినాక మసాలా వేద్దాం. అన్నం లేక కానీ, చపాతీ లేక కానీ, జొన్న రొట్టె లేక కానీ కూర బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు బాగా చేసుకొని తినండి. మునక్కాయలు చాలా కళ్ళకు మంచిది. హీట్ ఎక్కువే కానీ ఎండాకాలం ఏం కాదు, తినండి. ఎండలు ఏ సీజన్లో కాసేటివి మనకు దొరకవు కదా మళ్ళా. కాబట్టి ఉప్పు చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేస్తాను. ఈ ఉప్పు తీసుకుంటానండి. కావాల్సింటే మళ్ళీ తగ్గిస్తాను. ఇప్పుడు కూడా ఇంత వద్దు, తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా మునక్కాయలు మగ్గుతాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే మసాలా పొడి వేస్తా.
చూడండి మసాలా పొడి మసాలా లాగా చేసి పెట్టుకున్నా కదా ఇట్లా వేస్తా. వేసి ఇది కూడా కలదిప్పుతా కాసేపు ఇట్లా. చూడండి కలదిప్పేసి కాస్త మగ్గనిచ్చి మళ్ళీ చింతపండు పులుసు పోసి కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగా ఉడుకుతుంది. మునక్కాయ ఉడికితే చాలండి. ఆల్రెడీ టమోటా పండు ఎర్రగడ్డ బాగా ఉడికిపోయి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు మనకు. అట్లా ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది మసాలా. దీంట్లోకి ఇప్పుడు చింతపండు పులుసు చూడండి పిసికి పెట్టుకున్నాను కదా, అది వేస్తా. ఇంకా కొంచెం ఫ్రెండ్స్ వాటర్ వేసాను కదా, ఇంకా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఇదంతా తుక్కు చూడండి, అది బాగా దగ్గర పడాల, ఆ నూనె వచ్చి పైకి తేలాలన్నమాట. అప్పుడు రుచిగా ఉంటుంది కూర. ఉడకని ఫ్రెండ్స్, మునక్కాయ ఉడికితే మనకు కర్రీ అయినట్టే.